తెలంగాణలో చూడాల్సిన జాగాలు బొచ్చడున్నాయి. ప్రకృతి అందాలు, జలపాతాలు, గుళ్ళు గోపురాలు, డ్యాములు, కోటలు, రాజులు కట్టిన ప్యాలెస్లు ఇట్లా జిల్లా జిల్లాకున్నాయి. ఇక పాత వరంగల్లో చూడాల్సిన జాగాలంటే వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, లక్నవరం, బొగత జలపాతం, భీముని పాదం ఇట్లా షాన్నే ఉన్నాయి. అట్లనే గివి సుత షానా ఫేమస్ కాకుంటే తంబాలు, ఒరిగిన గుళ్ళు, ఇరిగిన ఇగ్రాలు. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలుండే కోటగుళ్ళ పరిస్థితి. 100 ఏండ్ల కింద కాకతీయ రాజు గణపతి దేవుడు కట్టించిన గుళ్ళు ఇవన్నీ. హగో ఇప్పుడు అప్పుడు అన్నట్టున్న ఏ గుడి చూసినా పిచ్చి చెట్ల నడుమ కొన్ని కూలిపోయున్నాయి ఆల్రెడీ. ఇగిది గర్భగుడి. పురాగా పూజలు చేయకుంటే ఎట్లా అని ఊరోళ్లే ధూపదీప నైవేద్యాలు పెట్టే సౌలతి చేసి దాతలు ఇంత ఆసరైతే ఓ నందిగ్రం తీసుకొచ్చి పెట్టిర్రు. రామప్ప చూస్తానికి వచ్చినోళ్ళు తప్పకుండా కోటగుళ్ళ కాడికొత్తరు. కానీ ఈడ చూస్తేనేమో గీ సక్కదనం ఉండే. ఇక్కడ పాలకులు ఈ గుడి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల బాగా వెనుకబడుతుంది. ఆ దాతల ద్వారా మహాశివరాత్రి బ్రహ్మాండంగా నడుస్తుంది. కాకతీయుల శిల్పకళ కళ తప్పిందనుకో రాదుర్రి. పట్టించుకునేటోళ్ళు లేక మొత్తం కూలిపోయే కాడికొచ్చినాయి గుళ్ళన్నీ. జరా ఈ గుళ్ళను డెవలప్ చేయుర్రని ఒక్క తీర్ల బతిలాడుతున్నారు అయ్యవారు, పబ్లిక్. మంత్రివర్యులు గాని, స్థానిక ఎమ్మెల్యే గారు గాని చొరవ తీసుకొని ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చెందిస్తారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే వెనకటి కోటలు గుళ్ళు కాపాడి మళ్ళా టూరిస్టులు బగ్గొచ్చేటట్టు సౌలతులు చేస్తాం, కాకతీయుల కళలకు కొత్త కళ తీసుకొస్తామంటుంది కొత్త సర్కారు. అభివృద్ధి అన్ని వసతులు కల్పిస్తాం, టూరిస్టులకు ఏ ఇబ్బంది లేకుండా ప్రయత్నం. నిధుల కేటాయింపు ఉంది, సంవత్సరం బడ్జెట్ కూడా కొంత కేటాయించడం జరిగింది. ఇది నిధుల సమస్య ఏం కాదు. నిధులు లేవన్న రంది లేదు, జప్పునే పనులు మొదలు పెడతామంటున్నాడు టూరిజం మంత్రి జూపల్లి సారు. గా పని చేస్తారా అంటే దినాం టూరిస్టులతోనే కలకలలాడుతుండొచ్చు కోటగుళ్ళు. చూడాలే మరి ఎప్పటి వరకు పనులు చాలు చేస్తారో, ఎప్పుడుగా కలొస్తుందో.